వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. గోధూళి దూసరిత కోమల గోపవేశం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. భాగవత కథాసుధకి స్వాగతం. ఇంద్రుడు గోకులం మీద కోపంతో సంవర్తకములనే మేఘాలని, ప్రళయకాలంలో మాత్రమే వదిలిపెట్టే మేఘాలని ఈ గోకులం మీదకి వదిలిపెట్టి మీ ఇష్టారాజ్యంగా వాన కురిపించండి, మీ వెనకాల మరుత్తులు వస్తారు, నేను కూడా ఐరావతాన్ని ఎక్కి వస్తాను, వీళ్ళ సంగతి ఏమిటో చూద్దామన్నాడు. అనేసరికల్లా ఏముంది, వదిలిపెడితే చాలు, నీకు అవకాశం ఇస్తున్నాను, రెచ్చిపో అంటే ఎవరైనా సరే అవకాశం ఉన్నంత మేరకు వెళ్ళిపోతారు ముందుకి. ఈ సంవర్తక మేఘాలు కారు మబ్బులు కమ్ముకున్నాయి గోకులం మీద. ఉన్నట్టుండి విపరీతమైన మేఘాలు, పెద్ద జంఝామారుతాలుగా గాలి, ఆ తర్వాత ఏనుగు తొండంతో కురిపిస్తుందా అనేటువంటి పెద్ద విపరీతమైన వాన, అక్కడి నుంచి గాలికి తోడుగా శిలలు రాలి పడుతున్నాయేమో అనిపించేంత పెద్ద పెద్ద వడగళ్ల వర్షం. వడగళ్ల వాన అంటే ఏదో ఉన్నట్టుండి ఎర్రటి ఎండ సడన్గా ఒక్కసారి వాన వచ్చి 1 గంట 2 గంటలు కురిసి ఆగిపోతుంది, తర్వాత ఇంకా పడ్డానికి ఏం ఉండదు. కాకపోతే వీళ్ళు ఎట్లా చేశారంటే ఇలా రోజుల తరబడి రాళ్ల వర్షం పడుతూ ఉండటమే. ఈ శిలల పైనుంచి చిన్న చిన్న వడగళ్ళు పడితేనే మొక్కమోడు సర్వనాశనం అయిపోతాయండి, పంటలు సర్వనాశనం అయిపోతాయి, అదురు వచ్చేస్తుంది జంతువుల్లో. గోవులు అవి పాలివ్వవు, దూడలను కూడా ఎగదన్నేస్తాయి, వాటికి కూడా పాలివ్వవు, అదురు వస్తుందన్నమాట. ఆ రాయి పడ్డప్పుడల్లా కొన్ని రాళ్ళు మీద పడుతుంటే ఆ చల్లదనాన్ని తట్టుకోలేకపోతాయి. విపరీతమైన గాలి, వాన, చలి, ఈ శిలావర్షం కురుస్తున్నటువంటి ఈ వడగళ్ళ వానతోటి గోకులంలో జనం అంతా బెంబేలెత్తిపోయారు. ఇంద్రాదులు అప్పుడు ఏమనుకున్నాడంటే, కృష్ణుడు గోకుల వాసులు ఏం చేశారు, అందరూ గోవులతో సహా కృష్ణుడిని శరణొచ్చారు. నువ్వు ఇంద్రుడికి యజ్ఞం వద్దన్నావు, నువ్వు చెప్పినట్టుగా ఈ యాగం చేసేసరికల్లా ఇగో ఈ ఉత్పాతం వచ్చింది, ఇప్పుడు ఏం చెయ్యాలని కృష్ణుడిని శరణొచ్చారు. వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళల, నందుడి దగ్గరికి, కృష్ణుడి దగ్గరికి ఎందుకు వచ్చారంటే అతను అతిమానుషమైన చాలా క్రియలు చేస్తున్నాడు. అప్పటికి ఎంతమందో రాక్షస సంహారం చేశాడు, ఎన్ని విధాలైన మాటలు, అతని ప్రతి చేష్ట ఒక దివ్యమైన చేష్టగానే తెలుస్తూ ఉంది. దాంతో అందరూ అతని పాదాలు శరణొచ్చారు. ఏదో ఒకటి ఉపాయం చేయమంటే ఈయన ఏమనుకున్నాడంటే, ఇంద్రాదులు మేము లోకాలను పాలిస్తామనే బలంతో గర్వించి ఉన్నారు. దేవతలంటే సాత్విక ప్రవృత్తితోటి ఉండాలి, వాళ్ళకి ఇట్లాగా రాజసిక ప్రవృత్తి, తామసిక ప్రవృత్తి ఉండకూడదు. నేనే అని అనుకోకూడదు, మొదటిది అంతా నేనే, నా వల్లే ఇది నడుస్తుంది అనకూడదు, నన్ను కాదని వాడిని అంతు చూస్తాననకూడదు. ఒకటి రాజసిక ప్రవృత్తి, రెండోది తామసిక ప్రవృత్తి. నా అంత వాడిని నేనేనని గర్వించడం రాజస ప్రవృత్తి. గర్విస్తూ ఉంటే ఒక రకం, ఎవరైతే నా మాట కాదంటాడో, ఎవడైతే నన్ను కాదంటాడో వాడు అంతు చూడాల్సిందేనని అనుకోవడం ఆసురీ ప్రవృత్తి, తామసిక ప్రవృత్తి అవుతుంది. దేవతలకు ఇలాంటిది తగునా? దిక్పాలకులు వాళ్ళ మీద కదా ప్రపంచమంతా ఆధారపడి ఉంటుంది. వాళ్ళు సజావైన సాత్వికమైన వర్తనతోటి ఉంటే సాటి మానవులందరూ సాత్విక వర్తన నేర్చుకుంటారు. ఇట్లా బలగర్వం, అధికార గర్వం, ధనగర్వంతో మదించి వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే మిగిలిన వాళ్ళంతా చేసేదేమిటి, అదే చేస్తారు. అందుకని ఏమనుకున్నాడు, సన్మార్గం తప్పిన దేవేంద్రుడికి నేను ఇప్పుడు గర్వభంగం చేస్తాను. అతనికి కావాల్సింది అదే, గర్వం భంగం అయిపోవాలి అంతే. ఈ గోకులాన్ని నా కుటుంబంగా స్వీకరించాను, దీన్ని ఇంద్రాదుల దాడి నుంచి, ఇంద్రుని యొక్క దాడి నుంచి పూర్తిగా రక్షించి తీరతానని భావించాడు కృష్ణుడు. అక్కడి నుంచి ఏం చేశాడు, గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి చిన్నపిల్లవాడు పుట్టగొడుగుని పెకలించినట్టుగా ఆ పర్వతాన్ని ఒక్క చేత్తోటి పెకలించాడు, పైకి లేపాట. దానిని అదే చేతి మీద, ఏ చేత్తో పెకలించాడో అదే చేతి మీద దాన్ని ఇట్లా నిలబెట్టి పిలుస్తున్నాడు, గోకులవాసురారా అందరూ రండి, మీ గోవ సంపదతోటి ఈ పర్వతం కింద ఏర్పడిన పల్లంలోకి రండి. పర్వతాన్ని పెగలించేసరికల్లా దానికి లోతుగా ఉంటుంది కదా, దాని మొదలు అది గొయ్యిలాగా అవుతుంది. ఆయన గోతులోనే నిలబడి ఉన్నాడు, పల్లంలోకి రమ్మంటున్నాడు. ఈ పర్వతం నా చేతి నుంచి పడిపోతుందేమోనని భయపడకండి, ఇక్కడ మీకు వర్షం వల్ల భయం కానీ గాలి వల్ల బాధ కానీ ఉండదు, వాన గాలి మిమ్మల్ని బాధించవు, ఇందులోకి వచ్చేసేయండి అన్నాడు. ఈయన పోతన గారిది మహాద్భుతమైన పద్యం ఉందండి, మహా బాగుంటుంది. బాలుండి ఇతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా జాలండో అని భయపడద్దు. వీడు చిన్నపిల్లాడు, ఇంత పెద్ద కొండ, ఇంత భారాన్ని తను ఎత్తగలడా లేదా అనే సంశయం వద్దు, ఏదైనా పర్వాలేదు, మొత్తం జంతు సంచయంతో వచ్చి దీని కింద నుంచోండి, ఏం భయం లేదు, ప్రమోదంగా హాయిగా సంతోషంగా నుంచోండి అని చెప్పాడట. చెప్పేసరికి గోకుల వాసులంతా
తమ పిల్ల జెల్లాతోటి పశు సంపదతోటి పర్వతం కింద చేరిపోయారు. వాళ్ళకి ఆకలి బాధ లేదు, చలి బాధ లేదు. రోజులు గడుస్తున్నాయి. వర్షము, గాలి, వడగళ్ళు ఆగలేదు. గోకులవాసులకి కించిత్తైనా బాధ లేదు. గోకులం ఒక చిన్న ఊరు. ఈ పర్వతం బహుదొడ్డది. అంత పెద్ద పర్వతం కింద వెచ్చగా సుఖంగా హాయిగా నెగ్గళ్ళు వేసుకుని కూర్చున్నంత సుఖంగా ఉన్నారు. ఆకలి బాధ లేదు, చలి బాధ లేదు. చలి లేదు, ఆకలికి ఏముంది, కుటుంబం అంతా ఇక్కడే ఉంది. ఆవులు లోపలే ఉన్నాయి. ఏమైనా 4 రాళ్ళు పెట్టి పొయ్యి వెలిగించుకుని మంట చేసుకుని తిన్నారో ఏమో వాళ్ళు. లేదా భగవన్మాయా విలాసంతో ఆకళ్ళు దప్పులు లేనే లేవు. స్థిమితంగా ఉండిపోయారు. అయితే ఏమైంది, గోకులవాసులు ఆశ్చర్యపోయి చూస్తూనే ఉన్నారు. ఏమిటి, రోజులు గడిచిపోతున్నాయి, తెల్లారిపోతుంది, రాత్రి అయిపోతుంది. వారం రోజులు గడిచిపోయినాయి. కృష్ణుడు కదలకుండా మెదలకుండా నిలబడ్డాడు. ఏ శ్రమ లేదు. గొడుగు పట్టుకున్నంత సింపుల్గా ఈ కొండని గొడుగల్లే ఎత్తేసేసాడు. వారం రోజులు ఎడతెరపి లేకుండా వర్షం పడినా గోకులంలో ఎవ్వరికీ కించిత్తు బాధ కానీ నష్టం కానీ కలగలేదు. వాన వల్ల ఇబ్బందులు చాలా ఉంటాయండి. వ్యవసాయదారులు, పశు ఆధారిత కుటుంబాల వాళ్ళు నిజంగా ప్రత్యక్ష నరకం వర్షాకాలం వస్తే. ఇది పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. గొడ్లు పాలు ఇవ్వవు. సాయంకాలం అయ్యేసరికి ఈగలు ముసిరిపోతాయి. చలి, వర్షం వల్ల పరమ చీదరగా ఉంటుంది. దొడ్లు అవన్నీ శుభ్రపడవు, తెరిపి ఉండదు. ఆవుల పాలు, గేదెల పాలు ఏవి పాలు ఇవ్వవు. విసుగు పుట్టిపోతుంది. తర్వాత వీళ్ళు వంట చేసుకోవడానికి ఏ రకమైన సాధనాలు దొరకవు. అన్నీ తడిసిపోయి ఉంటాయి. నిప్పు రాజుకోదు ఎప్పటికీ. ఆహారం వంట చేసుకోవటం కష్టం. చిన్న పొన్న ఇళ్ల వాళ్ళు మరీ అవస్థపడతారు. అసలు పశువుల మీదే ఆధారపడి ఉండే వాళ్ళకి ప్రత్యక్ష నరకమే తీవ్రమైన వర్షాకాలం. మిగిలిన కాలాలు ఒక రవ నయం. చలి రోజుల్లో కూడా కొంచెం మార్గశీర్షంలో కూడా ఒక రవ ఇబ్బందిగానే ఉంటుంది. వాన వస్తే మరీ ఇబ్బంది అనమాట. అయితే ఎంత వాన పడినా వీళ్ళకి ఏమీ అవ్వలేదు. అయితే ఇంద్రుడు తెలుసుకున్నాడు, తనని మించిన శక్తి ఏదో గోకులాన్ని రక్షిస్తోంది. అదేదో అర్థమైంది తనకి. తను కాదు, తన వల్ల కాదు, తను ఏమీ చేయలేడు వీళ్ళని. తనని మించిన ఒక శక్తి వీళ్ళకి రక్షణ వలయంగా ఉందని తాను ప్రదర్శించి విఫలమైన దర్పాన్ని తలుచుకుని సిగ్గుపడ్డాడు. ఆయన అహంకారం నశించిపోయింది. ఎక్కడో పొరపాటు చేశాను అనుకున్నాడు. వెంటనే ఏం చేశాడు, ఈ సంవర్తక మేఘాలని వెనక్కి పిలిచేశాడు. వారం రోజుల వాన తర్వాత మేఘాలను వెనక్కి పిలిపించి బంధించేశాడు. సహస్ర కిరణాలతో ఎప్పుడైతే సంవర్తక మేఘాలు వెనక్కి వెళ్ళిపోయినాయో సూర్యుడు వచ్చేసాడు. ఈ 1000 కిరణాలతోటి సూర్యుడు గోకులం నిండా సూర్యకాంతితో నింపేశాడు. ఇంద్రుడి మనసులోని అహంకారం అనే చీకటి కూడా నశించి జ్ఞానమనే వెలుగు సూర్యుడు ఉదయించాడు. బుద్ధి తెలిసిందనమాట ఇతనికి. గోకులవాసుల హృదయంలో కృష్ణుడంటే ప్రేమ, ఆరాధన ఇబ్బడి ముబ్బడిగా ఇనుమడించాయి. అసలు ఎంత గొప్పవాడు! ఏదో విశేషంగా ఏమిటో చేయటం కాదు, ఒక కొండని ఎత్తి వారం రోజుల పాటు అరిచేతి మీద ఆపి ఇన్ని వందల మంది ప్రాణాలు, ఇన్ని వేల జంతువులు, వేల పశువులు, వాటి ప్రాణాలని రక్షించి ఇంత అమోఘమైన క్రియ చేసిన కృష్ణుడి పట్ల మొత్తం గోపాలులు అందరికీ విపరీతమైన ఆపేక్ష ఏర్పడిందట. కృష్ణుడు ఏమన్నాడంటే, వాన తగ్గిపోయాక పర్వతాన్ని దింపేశాడు. వీళ్ళని ఏం చేశాడు, అందరినీ ఇంటికి వెళ్ళిపోండి, ఇళ్ళకి వెళ్ళిపోండి, గోకులానికి తిరిగి వెళ్ళమని పంపించేశాడు. అందరూ కృష్ణుడిని ఆయన చేసిన లీలలన్నింటినీ పాటలుగా పాడుకుంటూ వెళ్ళిపోయారు. ఈ నందనందనుడు ఏం చేశాడు, కృష్ణమూర్తి ఇక పర్వతాన్ని యథాప్రకారంగా నిలబెట్టాడు. ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడు. అహంకారం నశించిన ఇంద్రుడికి కృష్ణుడు ఎవరో తెలిసొచ్చిందట. కృష్ణుడు ఒంటరిగా ఉండగా ఏం చేశాడంటే, తన శిరస్సు ఆయన పాదాల మీద ఉంచి సాష్టాంగ దండ నమస్కారం చేసి లేచి చేతులు జోడించాడు. వీళ్ళంతా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయాక ఆయన వచ్చాడనమాట. ఇంద్రుడు వెనకాల ఐరావతంతో వచ్చి నమస్కారం చేశాడు. చేసి, ప్రభు, ఐశ్వర్య మదంతో నేను చాలా పెద్ద అపరాధం చేశాను. రక్షించవలసిన వారు ఉత్తములు, నిస్సహాయులు అయినటువంటి ఈ గోకులవాసుల పట్ల చాలా అపచారం చేశాను. గోకులవాసుల వల్లే భగవంతుడు భూలోకంలో సురక్షితంగా ఉన్నాడు. అది వాళ్ళ గొప్పతనం అని చెప్పడానికి వీల్లేదు, కానీ అదే కదా ఇక్కడ జరుగుతోంది. వాళ్ళే అతన్ని పసివాడినిగా కాచి కాపాడారు. వాళ్ళని మిగిలిన దేవతలంతా ఎంత గౌరవించాలి, ఎంత ఉద్ధరించాలి. అలాంటి వాళ్ళకి నేను ఇలాంటి పెద్ద అపచారం చేశాను. వాళ్ళు పైగా ఉత్తములు, నిస్సహాయులు, వాళ్ళకి ఇంకేమీ తెలియదు. ఆ పశుపాలన చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం తప్పిస్తే ఏమీ తెలియదు. భగవత్ సహాయంగానే ఉన్నాడు, భగవంతుడే వాళ్ళకి సహాయకంగా ఉన్నాడు. కానీ లేకపోతే వాళ్ళకి ఇంకో సహాయం ఏముంది, రాజు సహాయాలు అవి వాళ్ళకి ఏం లేవు కదా. నీ మహిమను తెలుసుకోలేకపోయాను, దురహంకారంతో ప్రవర్తించాను, నన్ను మన్నించు. నా మనసు మరొక్కసారి ఇలాంటి అహంకారానికి లోను కాకుండా నన్ను రక్షించు. ఒకసారి వచ్చింది, బుద్ధి వస్తుందా? చాలామందికి, వ్యక్తులకి కూడా ఒక్కసారి పళ్ళు రాలితే బుద్ధి రాదు. ఎన్నిసార్లు మళ్ళీ అదే ప్రవృత్తికి లోనవుతుంటారు, అదే దుష్ప్రవర్తన చేస్తూ ఉంటారు.
ఒకసారి ఇలా జరిగింది ఇంకోసారి చేయకుండా ఉందామని అనిపించదు. కొన్నాళ్ళు పోయాక ప్రజలు మర్చిపోతారు, వాళ్ళు మర్చిపోతారు, మళ్ళీ దిగుతారు చేయకూడని పనుల్లోకి. నన్ను ఇలా దురహంకారానికి గురి కాకుండా రక్షించమని ప్రార్థించాడు. సర్వలోకేశ్వరేశ్వరుడివి, సమస్త లోకాలను సృష్టించిన తండ్రివి, పరమాత్మవి అయిన నిన్ను శరణు వేడుతున్నానని పూర్తిగా శరణాగతిని పొందాడు ఇంద్రుడు. అప్పుడు కృష్ణుడు గంభీరంగా ఇట్లా సమాధానం చెప్పాట, దేవేంద్ర, అధికారము దానివల్ల ఐశ్వర్యము రాగానే సాధారణంగా ఆ అధికారంతోనే వచ్చే బాధ్యతలు మనసులో మరుగుపడిపోతాయి. ఈ ఒక అధికారం వల్ల ఏమొస్తుందండి, బాధ్యత వస్తుంది కదా, పవర్తో పాటు రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది. పవర్ వచ్చేసరికల్లా ఇది పక్కకి వెళ్ళిపోతుంది, ప్రతిదీ సాధించేయగలం ఈ పవర్ తోటి. అందుకని మనం పవర్ని, ఈ శక్తిని, ఈ అధికారాన్ని, ఈ బలాన్ని అన్ని చోట్ల ప్రయోగిస్తాం. కానీ ఈ అధికారం వల్ల, ఈ శక్తి వల్ల, ఈ బలం వల్ల మనం ఏ బాధ్యతలను నెరవేర్చడానికి ఈ స్థానంలోకి వచ్చామో అది మర్చిపోతాం. ఇది లోక సహజంగా మానవ సహజమైన ప్రవృత్తి అండి. చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, బాగా చదువుకుంటారు, చక్కగా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు. దేనివల్ల తమలు పుట్టామో, దేనివల్ల పెరిగామో, దేనివల్ల చదువుకున్నామో, దేనివల్ల ఇవాళ మనం పెద్ద స్థానంలో ఉన్నామో ఆ మొదలుని మర్చిపోతారు. దానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వరు. కొంతమంది మర్చిపోతారు, కొందరు మరొకపోయినా దానికి ఇవ్వాల్సిన సముచిత స్థానము, గౌరవము ఇవ్వరు. నువ్వు ఇవ్వనిది నీకు ఎక్కడా దొరకదు. నువ్వు ఏది ఇస్తావో అదే తీసుకోగలుగుతావు. నువ్వు గౌరవ మర్యాదలు ఇవ్వవలసింది నీ మొదలుకి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి. ఇంతకుముందు మనం విన్నాం, వృత్తిని కూడా గౌరవించాల్సిందే. ఏ వృత్తి నీకు అన్నం పెడుతుందో ఆ వృత్తినే ముందు పూజించాలని చెప్తున్నాడు భగవానుడు. అధికారం వచ్చేసరికల్లా, మనకు ధనం వచ్చేసరికల్లా బాధ్యతలు మర్చిపోతాం. దీనివల్ల మనం ఏం చేయొచ్చో ఆలోచిస్తాం, కానీ మనం చేయవలసింది ఏమిటి అనేది వ్యక్తులకు అసలు జ్ఞాపకమే ఉండదు. అది గుర్తు చేసుకోమని చెప్తున్నాడు ఈయన. నీ విషయంలో కూడా అదే జరిగింది. నీ గర్వం తగ్గించాలనే ఇలా చేశాను. మీ లోకపాలుడు అందరూ కూడా, అంటే ఈయనతో పాటు ఇంకా లోకపాలకులు ఉన్నారు కదా, అష్టదిక్పాలకులు, వాళ్ళంతా ఈ దురహంకారం విడిచి మీ బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చండి అని చెప్పాడు. స్వర్గం నుంచి ఇంద్రుడు బయలుదేరే సమయానికే గోలోకం నుంచి కామధేనువు కూడా బయలుదేరిందట. కామధేనువు కూడా వచ్చింది ఆయనతో పాటు. ఇప్పుడు ప్రభువు నిన్ను ఇంద్రుడిగా అభిషేకించమని బ్రహ్మ నన్ను పంపాడు, నీకు అభిషేకం చేయడానికి నాకు అనుమతినివ్వమని అడిగిందట కామధేనువు. కృష్ణుడు ఒప్పుకున్నాడు. ఆ కామధేనువు ఏం చేసిందట, తన క్షీరంతో, కామధేనువు పాలతోటి కృష్ణుడికి అభిషేకం చేసింది. అదే సమయంలో ఐరావతం తన తొండంతో నింపుకొచ్చినటువంటి ఆకాశగంగా జలాన్ని పైన చిమ్మి కృష్ణుడిపైకి జల్లుగా పడేలాగా అభిషేకం చేసింది. నారదాది ఋషులందరూ అక్కడికి చేరారట. ఇది ఒక లోకోత్తరమైన కార్యం కదండి. గోవర్ధనోద్ధరణం అంటే వ్యక్తులని రక్షించడానికి భగవంతుడు తనంతట తను పూనుకోవటం. శరణాగతిని పొందిన వాడిని రక్షించడానికి భగవంతుడు బాలుడి రూపంలో ఉన్నా కూడా ఆయన చెయ్యని క్రియ లేదు. మనకి ప్రార్థించటం రావాలంతే. ఆ ప్రార్థన త్రికరణ శుద్ధిగా ఉండాలి. భాగవతంలో ఎన్నో కథలు ఇలాంటివి కనిపిస్తాయండి. నిష్కామంగా త్రికరణ శుద్ధితోటి భగవంతుడిని పూజించిన వాళ్ళు, ధ్యానించిన వాళ్ళకి భగవంతుడు అట్లా ప్రత్యక్షమైపోతాడు. మనం గజేంద్ర మోక్షం కథలో అదే చూస్తాం, ప్రహ్లాద చరిత్రలో అదే చూస్తాం, ధ్రువోపాఖ్యానంలో అదే చూస్తాం. ఎన్ని కథలలోనో ఇదే విషయం కనపడుతూ ఉంటుంది. మనం ఎంత తెలుసుకున్నా విష్ణుమాయ వల్లనండి, మాయ వల్లనండి, ఎంతసేపు భగవంతుడు ఒకడు ఉన్నాడని, అతనే మన తలపైన గొడుగని మర్చిపోతారు జీవులు. ఎప్పుడో గుర్తొస్తుంది, అప్పుడు కొంచెం తీసుకుంటాం, మాయను తొలగించుకుని కొంచెం ప్రయత్నం చేస్తాం, మళ్ళీ మాయమన్నీ ఆవరిస్తుంది. మనని ఆవరించిన మాయని తొలగించుకోవటమే తక్షణ కర్తవ్యంగా మానవులు చేయాలని చాలా చోట్ల చెప్పబడుతుంది. అక్కడి నుంచి వీళ్ళు ఏం చేశారు, యాదవ శ్రేష్ఠుడైన కృష్ణుణ్ణి దేవేంద్రుడు గోవిందుడు అనే పేరుతోటి సత్కరించాడు. గోవులని కాపాడాడు, గోపాలుని కాపాడాడు. కాబట్టి గోవింద నామధేయంతో ఈ ఇంద్రుడు కృష్ణ పరమాత్మకి అభిషేకం చేసి దేవతలందరూ, ఇంకెవరెవరు నారదాది ఋషులందరూ గోవింద గోవింద అని కృష్ణుణ్ణి వేణోళ్ళ పొగిడారట. ఇప్పుడు ఈ గోవింద నామధేయం ఏంటంటే గాం విందతీతి గోవింద అని. ఈ మన తెలుసుకుంటాం, మనల్ని రక్షిస్తాడు. ఇప్పుడు పశువుని రక్షిస్తాడు అంటే, పశువు అంటే మనం కూడా పశువులమేనండి. ప్రతి జీవి పశువే. జీవులని రక్షించేవాడు గోవిందుడు. అందుకని పదే పదే గోవింద నామధేయంతో మనం పిలవాలంటారు. కలిలో మనం పూజించే వెంకటనాయకుడిని గోవింద నామధేయంతో ఎందుకు పిలుస్తారంటే, ప్రతి జీవిని రక్షించటమే నీ కర్తవ్యం, ప్రతి జీవిని రక్షించటమే నీ లక్షణం, ప్రతి జీవిని రక్షించటమే నీ శక్తి నాయన. అందులో మమ్మల్ని కూడా చేర్చుకో. ఇప్పటిదాకా ఎన్నో తప్పులు చేసి ఉంటాం, ఎన్ని పొరపాట్లో చేసాం, ఎంతో కర్మని అనుభవించాం, ఎన్నో కర్మలు చేసాం, ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలో తండ్రి, దీంతోటి ఆపు.
ఈ జన్మతోటి మమ్మల్ని ఉద్ధరించు, మమ్మల్ని చేదుకో, నీ దగ్గరికి లాక్కో, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా మమ్మల్ని బతికించు, అంటే శాశ్వతమైన స్థానానికి మమ్మల్ని చేర్చమని అడగటం కోసమే గోవిందనామధేయాన్ని పదే పదే పలకమని చెప్తారు. ఈ గోవిందనామధేయంతో ఈరోజు భాగవత కథాసుధ సమాప్తం. నమస్కారం.